భజేతి చక్రరాజస్తాం దక్షిణోత్తరాయే సదా శ్యామాం వార్తాళి సంసేవ్యాం లలితాం వాం చతుర్భుజాం. ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి యొక్క ప్రశ్న ఏమిటి? ఈ కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఎదురయ్యేటువంటి యొక్క ప్రశ్న ఏమిటి అంటే, శ్రీచక్రాన్ని అర్చన చేయొచ్చా, లేదా శ్రీచక్రాన్ని లేదా శ్రీయంత్రము ఇంట్లో పెట్టుకోవచ్చా అంటారు. దీనికి సరైనటువంటి సమాధానం ఒక ముక్కలో చెప్పాలంటే పెట్టుకోకూడదు, చేయకూడదు. ఎందుచేత అంటే, శ్రీ అంటే ఏమిటి అంటే, శ్రీయన గౌరీ, శ్రీయన లక్ష్మి, శ్రీయన సరస్వతి, అకార ఉకార ఇకార పరంపరలో వచ్చేటువంటి యొక్క 3 దేవతలు శ్రీకారంలో ఉంటాయి. శ్రీచక్రము అంటే త్రిపుర సుందరి లేదా పార్వతీదేవి యొక్క అంశ, లేదా పార్వతీదేవి ఏ అంశతో జన్మించారో ఆ యొక్క లలితా త్రిపుర సుందరి. మంత్రశాస్త్రంలో, యంత్రశాస్త్రంలో లలితా త్రిపుర సుందరి సామ్రాజ్ఞి, మహారాజ్ఞి, ఆవిడ్ని మించినటువంటి యొక్క దేవత లేదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఆవిడ ఒక ప్రైమ్ మినిస్టర్. అనేక కోటి బ్రహ్మాండ జరణ్యే నమః అని అంటారు. అంటే ఇటువంటి యొక్క హౌసింగ్ కాంప్లెక్స్, ఇప్పుడు మనమంతా ఒక పాలపుంత అనుకోండి, మనదంతా ఒక బ్రహ్మాండం అనుకోండి. మీరు పిల్లలు చదువుకుంటారు సోషల్లో, పాలపుంత, గెలాక్సీ, విశ్వం అంటారు. ఇటువంటి యొక్క విశ్వములు అనేకానేకములు ఉంటాయి, ఇటువంటి హౌసింగ్ కాంప్లెక్స్లు, అటువంటి బ్రహ్మాండం అంటారు. ఈ యొక్క అనేక కోటి బ్రహ్మాండ జరణ్యే నమః అన్నారు. అంటే ఇటువంటి యొక్క అనేక కోటి బ్రహ్మాండములకి సంబంధించినటువంటి యొక్క మహారాజ్ఞి ఎవరైతే ఉన్నారో ఆవిడ లలితా త్రిపుర సుందరి. ఆ మహారాజ్ఞి యొక్క నివాస స్థానం ఏదైతే ఉన్నదో అది శ్రీచక్రం. అదే శ్రీచక్రం. అసలు యంత్రము అంటే ఏమిటి అంటే, దేవతా శరీరము లేదా దేవతా నగరము అని ఆ యొక్క యంత్రానికి అర్థము. మరి ఒక చిత్రపటము, ఒక విగ్రహము పెట్టుకుంటేనే నియమాలు పాటించాలి, విశేషమైనటువంటి పూజలు చేయాలి అనేటువంటి యొక్క ఆలోచన, వైశిష్యము కలిగినటువంటి యొక్క వరవడిలో మరి శ్రీచక్రం అంత గొప్ప యంత్ర రాజముని గనక పెట్టుకున్నట్టయితే ఎన్ని నియమాలు మనం పాటించాలి? అన్ని నియమాలు మనం పాటించగలుగుతామా? అసలు నిత్య జీవితంలో మనం ధర్మముని ఆచరిస్తున్నావా? ఉదయం లేచి కరెక్ట్ టైంకి మనం స్నానం చేయగలుగుతున్నామా? అసలు ఇవన్నీ కూడా మనం చర్చించుకోవాలిగా. ఇప్పుడు మీకు పూజ చేయడం వల్ల పుణ్యం రాకపోయినా పర్లేదు, పాపం మాత్రం రాకూడదుగా. అసలు శ్రీచక్రాన్ని ఈ విధంగా అర్చన చేయకూడదు, ఈ విధంగా అర్చన చేయొచ్చని ఎక్కడా చెప్పలేదు. ఎందుకు అనంటే, శ్రీచక్రము అనేటువంటిది ఉపాసనా సంబంధితమైనటువంటి యొక్క విషయం. అదొక PhD కోర్సు వంటిది. ఏదో నేను 10th చదివానండి, నాకు PhD పట్టా ఇవ్వండి, ఇంటర్ చదివానండి, PhD పట్టా ఇవ్వండి, డిగ్రీ చదివానండి, PhD పట్టా ఇవ్వండి అంటే చేయరు. అలాగా PhD పట్టా ఎలా ఇస్తారు? నేను ఊరికి వెళ్ళి చక్కగా సిగ్నేచర్ పెట్టి తెచ్చేసుకుంటారు ఏమిటి? అలా తెచ్చుకోకూడదు. ఎలా తెచ్చుకోవాలి దాన్ని? కాస్త మీరు PG అయిపోయిన తర్వాత ఎంఫిల్ చేస్తారు. ఎంఫిల్ చేసిన తర్వాత మీరు ఒక అంశాన్ని ఎంచుకుంటారు. ఆ అంశాన్ని ఎంచుకుని ఆ అంశం మీద థీసిస్ చేస్తారు. ఆ థీసిస్ చేసిన తర్వాత ఈ థీసిస్ ఎవరి దగ్గర అయితే ఇతపూర్వం PhD చేసిన ప్రొఫెసర్ ఉన్నారో వాడి దగ్గరికి వెళ్ళి వాడు సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ చేసి ఈ థీసిస్ కరెక్టు, ఇది సరైన మార్గంలో కాస్త చదివాడు, వీరికి కాస్త నాలెడ్జ్ ఉంది అని వాడు స్టాంప్ వేస్తే ఒక యూనివర్సిటీ నుంచి ఆ యొక్క థీసిస్కి సబ్మిట్ చేసే HOD దగ్గర నుంచి మీకు యోగ పట్టా వస్తుంది, PhD స్కాలర్ అవుతారు, డాక్టరేట్ వస్తుంది. ఇటువంటి యోగ పట్టా పొందడాన్ని పూర్ణ దీక్ష లేదా శ్రీవిద్య అంటారు. ఇంత గొప్పది శ్రీవిద్య, ఇంత ప్రాసెస్ ఉంటుంది. మరి ఈ ప్రాసెస్ ఎవరైనా చేయగలుగుతున్నారా? చేయట్లేదు కదా. మరి చెయ్యనప్పుడు అంత గొప్ప శ్రీచక్రం అని పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. అసలు నిర్వివాదమైనటువంటి యొక్క అంశం అది. కాబట్టి మరి శ్రీచక్రాన్ని ఎలా అర్చన చేయాలి? అసలు శ్రీచక్రానికి ఈ భూపురం అంటారు. అంటే కాస్త నేలగా, అంటే ఈ రేకులాగా ఉండేటువంటి యొక్క యంత్రం, అసలు అదే పెట్టుకోకూడదు. కాస్త కోన్లాగా పైకిలా మూపురంలా ఉంటుంది, మేరు ప్రస్తారం అంటారు. ఇటువంటి యంత్రంలో మనం పెట్టుకోకూడదు. పెట్టుకుంటే దానికి తగ్గ అర్చనా విశిష్యములు, మహానైవేద్యములు పెట్టాలి. సంబంధితమైనటువంటి యొక్క ఉపాసన ఉండాలి. అసలు యంత్రం ఉన్నదంటే మంత్రం ఉండాలి. మంత్రం అంటే ఏమిటి? దేవతా సూక్ష్మ శరీరము. యంత్రం అంటే ఏమిటి? దేవతా భౌతిక శరీరము. ఆ రెండు ఉపాసన సంబంధితమైనటువంటి విషయములు. మరి లలితా త్రిపుర సుందరిని శ్రీచక్రం అంటే లలితా త్రిపుర సుందరి. ఏ దేవతా యంత్రం అంటే ఆ దేవతా మంత్రం ఉండాల్సిందే. ఏ దేవతకు పూజ చేస్తే ఆ దేవతా అష్టోత్తరం ఎలా చదువుతారో అదేవిధంగా ఏ దేవతా యంత్రం పెట్టుకుంటే ఆ దేవతా మంత్రం ఉండాలిగా. మరి లలితా త్రిపుర సుందరికి సంబంధించిన విద్య పంచదశి అవనివ్వండి, షోడశి అవనివ్వండి, ఏ ఇతర మంత్రరాజంలో అవనివ్వండి, ఎలా మీరు ఇప్పుడు అలాగే ఇందాక చెప్పినట్టు PhD ఇచ్చినట్టు ఇవ్వండి అంటే ఇచ్చేయరు. దానికి అసలు సాధన కావాలి, దానికి అసలు వ్యవహారం ఉండాలి.
మరి అంత గొప్ప సాధన చెయ్యడానికి అన్ని మెట్లు ఎక్కాలి. ఈ కలియుగంలో అంత సాధన అవుతుందా? అవ్వదు. కాబట్టి అసలు శ్రీచక్రాన్ని అర్చన చేయాలి, శ్రీచక్రం గురించి తెలుసుకోవాలి అనేటువంటి దానికంటే శ్రీ విద్య గురించి తెలుసుకోవాలి మొదలు. ఎందుకు అంటే లలితా సహస్రనామం కనుక మీరు ప్రపంచంలో ఉన్న అన్ని దేవతా సహస్రములు వ్యాసప్రోక్తములు. అష్టాదశ పురాణాలు కానివ్వండి, ఒక్కొక్క పురాణానికి 2 చెప్పిన ఉపపురాణాలు కానివ్వండి, ఈ యొక్క పురాణములన్నీ కూడా వ్యాసప్రోక్తములు, అంటే వ్యాసుడు చెప్పినటువంటివి. వేదవాంగ్మయం నుంచి వ్యాసుడు విభజించినటువంటి పురాణములు. ఫలానా పురాణంలో ఫలానా సహస్రనామాలు ఉన్నాయి, ఫలానా వాళ్ళ సంవాదంలో సహస్రనామాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామే తీసుకోండి. అష్టశ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్ఠిప్చంద అన్నారు. ఎవరు ఋషి? వేదవ్యాసుడు. లలితా సహస్రాన్ని చెప్తే అష్టశ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది విభాగ్దేవతా ఋషయ అన్నారు. అదేంటి? వ్యాసుడు చెప్తే బ్రహ్మాండ పురాణాంతర్గత విషయమే కదా, మరి వ్యాసుడు చెప్పాడుగా, వ్యాసుడు కాదన్నారు పెద్దలు. ఏంటంటే అది ఒకసారి అమ్మవారు ఏం చేసిందంటే అందరినీ కూడా పిలిచిన తర్వాత 14 లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా పిలిపించి నా యొక్క విద్య గురించి, లేదా నా నివాస స్థానముల గురించి, నా యొక్క ఉపాసన గురించి, శ్రీ చక్రము లేదా శ్రీ యంత్రము గురించి కూడా మొత్తం అంతా కూడా విశదీకరించేటట్టు, అర్థములన్నీ కూడా వచ్చేటట్టు సహస్రనామాలు చెప్పండి అని అమ్మవారు ఆజ్ఞాపించింది. శ్రీచక్రంలో ఉండేటువంటి ఒక వసిన్యాది వాగ్దేవతలు వసిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణి, జైని, సర్వేశ్వరి, కౌలిని అని చెప్పేటువంటి యొక్క దేవతలందరూ కూడా వచ్చి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమసింహాసనేశ్వరి దగ్గర నుంచి చిట్ట చివరి శ్లోకం శ్రీ శివాశివ శక్తి రూపి నీలలితాంబిక ఈ నామం వరకు కూడా సహస్రనామాలు చెప్పేసిన తర్వాత అప్పుడు దానికి ఒక అస్మారణ మహాబుద్ధే సర్వ సహస్ర విశారద అని చెప్పి హయగ్రీవుడి నుంచి అగస్త్యుడికి వచ్చింది ఈ విద్య, శ్రీ విద్య. అది పూర్వపీఠిక. లలితా సహస్రానికి అది పూర్వపీఠిక. ఉత్తర పీఠిక ఏమిటి? ఫలశ్రుతి. మధ్యమం ఏమిటి? లలితా సహస్రనామ స్తోత్రం. అసలు లలితా సహస్రనామ స్తోత్రం మొత్తం ఒక మంత్రం. ఏం చెప్పారు? అసలు శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య అన్నారు. అంటే ఏమిటి? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి దగ్గర నుంచి శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక వరకు కూడా ఆ 182 పైసలకు శ్లోకాలన్నీ కూడా ఒక మంత్రం వంటివి. కాబట్టి ఆ సహస్రనామాల పారాయణం చేసుకోండి, ఆ సహస్రనామాల యొక్క అర్థాలు తెలుసుకోండి. అప్పుడు మీకు శ్రీచక్రం గురించి ఏంటో తెలుస్తుంది, శ్రీ విద్య అంటే ఏమిటో తెలుస్తుంది. గొప్ప గొప్ప విద్యలు, గొప్ప గొప్ప మంత్రములు జొలిగి తెలియకుండా వెళ్ళరాదు. గొప్ప గొప్ప చదువులు చదవాలి అని అంటే నిర్దిష్టమైనటువంటి యొక్క తరగతులు ఎలా పాస్ అవ్వాలో, నిర్దిష్టమైనటువంటి యొక్క ప్రవేశ పరీక్షలు ఎలా పాస్ అవ్వాలో, అదేవిధంగా శ్రీ విద్య సాధన చేయడానికి, శ్రీచక్ర యంత్ర ఆరాధన చేయడానికి కూడా నిర్దిష్టమైనటువంటి యొక్క తరగతులు, నిర్దిష్టమైనటువంటి మంత్రములు సాధన చేయాలి. దానికి సూత్రాలు ఉంటాయి. గురుర్ గణపతి బాల శివ స్వర్ణప్రద, ఆ యొక్క పంచదశి మహామంత్రానికి పూర్వాంగుత్తరాంగాలు ఉంటాయి. ఎలా పడితే అలా గురు సాంప్రదాయం ఉంటుంది. మళ్ళీ గురుముఖత గురువు ఇవ్వాలి శ్రీచక్రాన్ని, మనం తీసుకోకూడదు దాన్ని. ఏదో మార్కెట్లో అంగట్లో దొరికే బొమ్మలాగా తెచ్చి పెట్టుకోకూడదు మనం అలాగా. కాబట్టి అలాంటి విషయాలు ఎప్పుడు చేయగలరు. ఇవన్నీ ఒకరు విమర్శించాలనేటువంటి ఉద్దేశంతో చెప్పడం కాదు. మీరు పుణ్యం సంపాదించకపోయినా పర్లేదు, తద్వారా పాపముని మాత్రం పొందకూడదు. కాబట్టి శ్రీచక్రం గురించి తెలుసుకోవాలి అంటే లలితా సహస్రనామములకి అర్థములు తెలుసుకోండి. ఈ రోజుల్లో గొప్ప వాళ్ళందరూ, మహానుభావులు అందరూ కూడా శ్రీ లలితా సహస్రనామాలకి అర్థం చెప్తూ ఉన్నారు. పుస్తకాలు దొరుకుతూ ఉన్నాయి. మీరు మంత్రాలు చదువుకోవాలి, ఇవి చదువుకోవాలనుకునే బదులు ఆ నామాలకు అర్థాలు తెలుసుకుని, ఆ దేవతా స్వరూపములు తెలుసుకుని ఆరాధన చేయాలి. అంతేకాకుండా శ్రీచక్రములలో వివిధ సాంప్రదాయములు ఉంటాయి. కళ్యాణంద భారతీ సాంప్రదాయం, శృంగేరి సాంప్రదాయం, శంకర సాంప్రదాయము, ఇటువంటి అనేక సాంప్రదాయములు ఉంటాయి. ఆ శ్రీచక్రం మీద బీజములు లిఖిస్తారు. సాధారణమైనటువంటి గృహస్థులు ఒక విధంగా శ్రీచక్ర ఆరాధన చేయాలి, ఉపాసనా పరులైనటువంటి వాళ్ళు ఒక విధంగా ఆరాధన చేయాలి, యతులు ఒక విధంగా ఆరాధన చేయాలి. అంతే తప్ప నాకు వచ్చండి నేను చేసేస్తా అంటే చెప్పడానికి లేదుగా. కాబట్టి ఈ విధమైనటువంటి యొక్క ఆరాధనా వైశిష్యం తెలుసుకోవాలి. అసలు శ్రీచక్రం అంటే ఎక్కడో లేదు, మన శరీరంలోనే ఉంది. శ్రీచక్రానికి ఎన్ని ఆవరణలు ఉంటాయి? 9 ఆవరణాలు ఉంటాయి. త్రికోణ వసుకోణ మన్వస్త్ర నాగదల షోడశ పత్రయుక్తం పుత్రంతయించ ధరణి సదనతయించ భూపుర అన్నారు. బిందువు, త్రికోణము, 2 అష్టకోణాలు, ఒక దశారము, ఒక చతుర్దశారము, ఒక అష్టదళ పద్మం, ఒక షోడశ బల పద్మం, భూపురం, ఇవన్నీ కూడా కలిపితే
9 ఆవరణలు. మీ శరీరంలో నవనాడులు, నవ ప్రాణములు, నవద్వారములు. అందుకే అంతా ఒకటే. ఈ నవద్వారములకి ఒక ద్వారం ఉంటుంది. ఏమిటా ద్వారము? ద్వారక. ఆ ద్వారకలో ఉన్నవాడెవడు? శ్రీకృష్ణ పరమాత్మ. అంతా ఒకటే. మనం విడిగా చూస్తున్నాం కాబట్టి రూపాన్ని సామీప్యంతో తెలుసుకుని, రూపం యొక్క వైశిష్ట్యం తెలుసుకుని సాధన చేయాలి. కాబట్టి ఈ దేహములోనే, శరీరంలోనే శ్రీచక్రం ఉన్నది. కాబట్టి ఈ దేహములో ఉన్న శ్రీచక్రాన్ని ఆరాధన చేయకుండా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, లోపల ఉన్నటువంటి యొక్క అమ్మవారిని తెలుసుకోకుండా బయట ఎక్కడో ఉన్న అమ్మవారిని తెలుసుకోవడం ఏమిటి? ఈ కారణంలో చాలామంది గృహిణులు వరలక్ష్మి వ్రతం చేస్తారు, ఇంకోటి ఏదో వ్రతం చేస్తారు. మన వాళ్ళు అయితే ఒక విధమైన చీర పెడతారు, పక్కింటి వాళ్ళు వస్తే ఇంకో విధమైన చీర పెడతారు, జాకెట్ ముక్క పెడతారు. ఏమిటో కాళ్ళకు పసుపురావరణ రాస్తున్నారా కాళ్ళు పట్టుకుని? అమ్మవారు ఫలానా వర్ణంలో ఇంచి వస్తుందని ఏమన్నా మీకు చెప్పారా? చెప్పలేదుగా. ఇంటికి వచ్చిన ప్రతి సుభాషిని అమ్మవారే కదా. మరి అందరికాలకి పసుపు రాయాలి కదా, అందరికాలకి పారాయణ పెట్టాలిగా, ఇంటికి వచ్చిన ముత్తైదుకు బొట్టు పెట్టి పంపించాలిగా. ఇవెవరు పాటిస్తున్నారు? ఇవి పాటించరు. కానీ శ్రీచక్రాన్ని ఆరాధన చేయాలి, పెద్ద పెద్ద దేవతని సాధన చేసేయాలి, పుణ్యాలు వచ్చేయాలి. ఎలా వస్తాయండి? అస్సలు రావు. అసలు సుభాషిన చిన్నప్రీత శోభన శుద్ధ మానస. సుభాషిని ఎప్పుడు మీరు సంతోషంగా ఇంట్లో నుంచి బయటికి పంపుతారో అప్పుడు ఆవిడ మీ ఇంటికి వస్తుంది. అది తప్ప బంగారంతో కాదు, వజ్రంతో కాదు, అత్యంత దానికంటే విలువైనటువంటి యొక్క లోహముతోటి మీరు శ్రీచక్రం చేయించినా ఆవిడ అందులోకి రాదు. రహస్యము తెలుసుకుని సాధన చేయాలి. అంతేకాకుండా శ్రీ విద్య రహస్య విద్య. అందుకే లలితా సహస్రనామాలు చెప్తారు చూడండి. అస్య శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య అన్నారంటే రహస్యమైనటువంటి యొక్క నామములు. మీకు రహస్యం చెప్పాను అని అంటే దాని వెనక ఎంతో వైశిష్ట్యం కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు డిజర్వ్ ఇట్ అంటారు ఇంగ్లీష్లో ఒక మాట. అంటే అంత అర్హతని నువ్వు పొంది ఉండాలి. ఆ అర్హత మీరు నేను సంపాదించుకోవద్దు. శ్రీ విద్యా ఉపాసకులకి పరదేవత అనుగ్రహిస్తుంది. ఒకవేళ నిజంగా శ్రీ విద్య కనుక మీరు చేసుకోవాలి అన్న యొక్క విధి లిఖితం మీ నొసట్లో కనుక ఉంటే, మీ తలరాతలో ఉంటే, గురువులే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఆయా గురువులే మిమ్మల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ యొక్క లౌకిక ప్రపంచంలో డబ్బులు తీసుకుని ఉపదేశములు ఇచ్చేటువంటి యొక్క గురువుల జోలికి వెళ్ళకుండా, ఎవరు మీకు సన్మార్గంలో స్తోత్రముల దగ్గర నుంచి ఆళ్ళ దగ్గర నుంచి మీకు ఎవరు నేర్పుతారో వాళ్ళని చక్కగా ఎంచుకుని ఆయా స్తోత్రములు పారాయణం చేసుకుంటూ, ఆయా అష్టోత్తరములకి, ఆయా యంత్రములకి, ఆయా దేవతలకి పరమార్థములు తెలుసుకుని సాధన చేయండి. తద్వారా అత్యంత విశేషమైనటువంటి యొక్క ఫలితాలని పొందుతారు. శ్రీమాత్రే నమః.